వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు అయితే కాలగమనం టీమ్ అయితే ఉన్నారు. ఆ టీం విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, చాలా సూపర్ గా కూడా కనిపిస్తున్నారు. సార్, కాలగమనం టైటిల్ అయితే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట, వినిపిస్తుంది కూడా. అసలు ఆ టైటిల్ ఈ మూవీకి పెట్టడానికి రీజన్ ఏంటి సార్? మేడం, అంటే ప్రతి మనిషి లైఫ్ని కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఒకటి మాట వింటూ ఉంటాం కదా మనం జనరల్గా. ప్లస్ కాలంతో పాటు మనం కూడా పరిగెడతా ఉంటాం. మనం ఎంత పరిగెట్టినా, ఎంత అభివృద్ధి చెందినా, మనం ఎక్కడి వరకు వెళ్ళినా కూడా మేడం కాలంతో పాటు వెళ్తూ ఉంటాం కదా. గమనంలో కొన్ని కలిసిపోతూ ఉంటాయి. పద్ధతులు కావచ్చు, సంస్కృతులు కావచ్చు, మన మెమరీస్ కావచ్చు, కలిసిపోతూ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి ముందుకెళ్ళటమే మానవ జీవన విధానం కదా. సో గడిచిపోయిన కాలాన్ని, గడిచిపోయిన మెమరీస్ని కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనేది ఒక మంచి కాన్సెప్ట్తో ఈ టైటిల్ పెట్టడం జరిగింది మేడం. ఓకే, మూవీలో కూడా అలాంటి మెమోరీస్ని మళ్ళీ రీబ్యాక్ చేసే 100% మేడం. అంటే యాక్చువల్గా 3 generations ఇందులో మనకు కనిపిస్తాయి మేడం. 90s స్టోరీ మేడం. మెయిన్ వచ్చేసి 3 generations ఈ మూవీలో మనకు కనిపిస్తాయి. ఓకే, అట్లా ఉంటుంది సార్. ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే ఒక డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఏంటంటే అబ్బాయి ఇంట్లో అబ్బాయి ఉంటే అబ్బాయి తండ్రి తర్వాత తండ్రి స్థానం తీసుకునేది అబ్బాయి అని ఒక డైలాగ్ పెట్టడం జరిగింది. సో అది ప్రతి ఇంట్లో ఇప్పటికీ జరుగుతున్న విషయమే. ప్రతి పేరెంటింగ్ అనేది కొడుకుకి అలానే చెప్తుంటారు కదా. సో అలాంటి డైలాగ్ మీరు తీసుకునేటప్పుడు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా యూజ్ చేశారా, లేకపోతే సమాజంలో అలా ఉంది అని పెట్టడం జరిగింది? అంటే నా లైఫ్, మేము ఇంట్లో 2 మగపిల్లలు మేడం. ఒక అక్క, మా ఇద్దరికన్నా పెద్దదే. అంటే మగపిల్లవాడు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, ఒక మగపిల్లవాడికి పేరెంట్స్ ఏమి నేర్పించాలి, ఆడపిల్లల పట్ల మనం ఎలా ఉండాలనేది ఫస్ట్ ఇంట్లో ఉన్న మగపిల్లవాడు పేరెంట్స్ నేర్పించాలి. ఒక అవగాహన ఉంటే ఆడపిల్లల పట్ల మనం ఎట్లా ఉండాలని చెప్పేసి ఇంకొక ఆడపిల్లలను బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా గౌరవంగానే చూస్తారు 100%. సో అది తల్లిదండ్రులు నేర్పకపోవడం వల్ల కూడా కొంత వచ్చిందండి. తిరిగే విధానాన్ని, కల్చర్ని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, లోకంలో జరిగేటిని బట్టి కొంత అవుతూ ఉంటుంది. సో మేము కూడా ఒక అక్క ఉంది, ఎలా ఉండాలి మనం ఆడపిల్ల పట్ల అనేది కూడా కొంత చూసి నేర్చుకోవడం మా పేరెంట్స్ నుంచి కూడా నేర్చుకున్నాం. సో మగపిల్లవాడు ఎలా ఉండాలి, ఫ్యామిలీకి సపోర్ట్ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ ఎలా ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒకవేళ ఒక ఫాదరే లేడనుకోండి, చిన్నప్పుడే చనిపోవచ్చు, లేదంటే ఫాదర్ ఏదైనా యాక్సిడెంట్లో కాళ్ళు బావచ్చు, చేతులు బావచ్చు, ఏది లేని పరిస్థితులు ఉన్నప్పుడు కంప్లీట్గా మగపిల్లవాడే అదంతా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి 100%. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ పట్ల ఇంట్లో వాళ్ళు అతని పట్ల ఎంత గౌరవంగా, లేదా ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా ఉండాలి, అతని మీద ఎలా రెస్పాన్సిబిలిటీ చూపించాలి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయండి. కంప్లీట్గా పేరెంటింగ్ అనేది అంటే పెంపకంతోనే ప్రతి ఒక్కరు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా పేరెంటింగ్ తోనే వస్తుంది మనందరికీ కూడా. చాలా పర్సెంట్. సో ఆ విషయాన్ని కూడా మీరు చాలా బాగా చూపించబోతున్నారు సినిమాలో అనిపిస్తుంది. అవును మేడం. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఒక సాంగ్ అయితే చాలా, అంటే మ్యూజిక్ కూడా చాలా సూపర్ గా అనిపించింది అనమాట. సో మ్యూజిక్ ఎవరు చేశారు సార్? మ్యూజిక్ రాజేష్ రాజ్ గారు అని ఇక్కడే మేడం, మన యూసఫ్ గూడలో ఉంటారు, ట్రిబుల్ ఆర్ స్టూడియో. ఆయన చాలా మ్యూజిక్ అయితే అద్భుతంగా ఇచ్చారు మేడం. నిజంగా ఈ సినిమా కూడా చాలా బాగుంది, చాలా బాగుంటుంది మేడం. సినిమాలో ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది మేడం మ్యూజిక్. ఈ మూవీ చూసి బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రతి మనిషి మైండ్ లో ఆ మ్యూజిక్ మనతో మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ కొంతకాలం పాటు అట్లా ఉంటుంది మేడం. మ్యూజిక్ అయితే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా ఇచ్చారు మేడం మ్యూజిక్. పల్లెటూరు వాతావరణం, అలాగే పచ్చని పొలాలు, పల్లెటూరులో ఒక ఇల్లు, ఒకరికి ఎలా గొడవలు అవుతాయి, వాళ్ళ మధ్యలో ఉండే సంఘర్షణలు, అలాగే గొడవలు, ఇవన్నీ కూడా నీట్గా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా అనిపించింది సార్. హీరోయిన్ గారు లావణ్య గారు ఫస్ట్ డెబ్యూ మూవీ అంటే ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం. మీకు ఈ మూవీ త్రూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, కొంచెం నర్వస్గా కూడా ఉంటుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఒకటే హోప్, దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని ఒక హోప్ ఉంది. ఇంకో హోప్ ఏంటంటే ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా కొంచెం. సో అది ఫేస్ చేస్తున్నా. ఓకే, మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? మన ఇంటి ఆడపిల్ల అని చెప్పి అంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకంతే, మన ఇంట్లో పిల్ల అట్లా ఉంటుంది. యాజ్ ఇట్ ఒక పల్లెటూరు అమ్మాయి చదువుకుంటూ ఫ్యామిలీ ఎథిక్స్కి కానీ, మోరల్స్కి కానీ ఎంత వాల్యూస్ ఇస్తుంది అని నేర్చుకుంటూ పెరిగిన పిల్ల. సో ఒకనొక సిచ్యువేషన్లో ఫ్యామిలీయా లేదు అంటే వేరే లైఫ్ చూస్ చేసుకోలేని కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. సో అది క్యారెక్టర్. సో ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ తీసేటప్పుడే రూరల్ బ్యాక్గ్రౌండ్లో తీయడం ఏమైనా కష్టం అనిపించిందా? అంటే
కొంచెం వేరే రోల్స్ ఉంటే ఇంకా బాగుంటది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? లేదు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి శేఖర్ కమల గారి మూవీస్ చూస్తూ పెరిగాయి కాబట్టి, అండ్ అలాగే నేను మా నానమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. సమ్మర్ హాలిడేస్ వచ్చిన విలేజ్లో విజయవాడ సిటీలో పెరిగినా కూడా నానమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. సో అలా అలవాటు అయిపోయి నాకు ఈజీ అనిపించింది. ఎందుకంటే పల్లెటూరులో జరిగింది, మా అమ్మ షూటింగ్ జరుగుతున్నట్లేదు, ఏదో ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నట్టు అనిపించింది. ఓకే, మీరు శేఖర్ కమల గారి ఫ్యానా? అయితే సార్ మూవీలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి మేడం? గోదావరి, ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, చాలా సూపర్ గా, చాలా సాఫ్ట్ గా అలా తీసుకెళ్తారు సినిమాని. అవును, ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా సీతా గారిది మరి? అంటే చూసుంటారు మీ, అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి గోదావరి సాంగ్స్ అన్నా ఆ సినిమా అన్నా ఎన్నిసార్లు వచ్చినా కూడా టీవీలో చూస్తానే రన్ అవుతానే ఉంటాయి. సో అందులో ఒక డైలాగ్ కానీ సాంగ్ కానీ ఏదైనా సాంగ్ పాడితే వెళ్ళిపోతారు ఆడియన్స్ ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు? అలా ఏముండదు. సో పాడనంటారా? డైలాగ్ కూడా చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, డైరెక్టర్ గారితో అంటే ఫస్ట్ మీరు ఈ మూవీకి ఎలా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ ఏమైనా ఇచ్చారా? లేదు నో ఆడిషన్. తెలిసిన వారు అంటే చేస్తున్నానని చెప్పి తిరువన్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత బుచ్చిరాజు అన్న అని చెప్పి మిడిల్లో ఉండి నాకు పిలిపించారు అనమాట. పిలిపించి డిస్కషన్ చేశారు. తర్వాత నా ప్రీవియస్ ఏదైతే చేశానో అవి కొన్ని సెలెక్టివ్గా చేశాను అని చెప్పి ఇంకా రోల్ పెట్టేసుకున్నారు. ఓకే, ఈసారి అయితే మొత్తం ఫుల్ లెంత్ మూవీ మంచిగా పడింది. సో బాగా చేశాను. మీరే చెప్పాలి. చాలా బాగా చేశారండి నిజంగా. నేనంటే మూవీలో నేను ఎలాగైతే నేను ఊహించుకున్నాను, ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఏదైతే ఊహించుకున్నానో 100% ఆ పాత్రకే ప్రాణం పోసింది. ఇంకా బాగా చేసిందని చెప్పాలి. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేసింది మేడం. ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది కదా, ఇంకా మనం ఇంకొంచెం బెటర్గా చేయించొచ్చామని నేను ఇంకా ప్రయత్నం చేసి అవుట్పుట్ చాలా బాగా వచ్చేలాగైతే నేను చేయించుకోగలిగానండి. అది ఫుల్ యాక్చువల్లీ ఇంత బాగా చేశాను అంటే బికాస్ ఆయన చేయించుకున్నారు దగ్గరుండి. బికాస్ ఎందుకంటే అన్ని 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, మొత్తం ఆయనే చేసుకునేవాళ్ళు ఆ దగ్గరుండి. అరేంజ్ చేయడం కానీ ఇది మనం చేయకూడదు, మనం డైరెక్టర్ అనేది ఏమి ఉండదు. వెళ్ళి ఫ్రెండ్లీ, అంతా ఫ్రెండ్లీ అనమాట. ఫ్రెండ్లీగా రాజా హీరో, చిన్నబాబు హీరో ఉన్నారు, ఇంకొక చిన్నబాబు ఆయన పోస్టర్ లో ఉన్నారు కదా. అవును సార్, మేము అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే టూ ఫ్యామిలీకి సంబంధించిన 2 హీరోస్ ఉన్నారని అర్థమవుతుంది. అంటే 2 డిఫరెంట్ స్టోరీస్ ని ఒక స్క్రీన్ ప్లే లో చూపించబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్? మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ ఏంటండి, ఒక అంటే బాధ్యత లేని తండ్రి ఉంటాడు కదా, ఆయన ఇంకా చిన్నప్పటి నుంచి తాగుడుకు అలవాటు అయిపోయి ఆయనకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే అతని కొడుకు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అంటే ఇంకా ఆ కొడుకు లైఫ్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అంటే ఒక పేరెంట్స్ అనే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఇంకా అతను పెరిగే తీరేలా ఉంటుందండి. ఇదే ఇక్కడ దీంట్లో మనకి ఆయన చూపించిన విధానం. అందులో మా ఫాదర్ క్యారెక్టర్ రాజమౌళి గారు, తెలుసు జబర్దస్త్ రాజమౌళి గారు, ఆయన చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఎలా బానిస అయినప్పుడు నా అంటే సెకండ్ హాఫ్లో నేను పడే స్ట్రగుల్ చూసినప్పుడు అతను అన్ని డైలాగ్స్ కొన్ని ఉంటాయి. మేము మూవీలో చూస్తే మీకు అంటే ప్రతి ఒక్క తండ్రికి అంటే బాధ్యత లేకుండా తిరిగే తండ్రికి బాగా కనెక్ట్ అవుతుందండి, బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నేను ఇలా ఉండటం వల్లే కదా నా కొడుకు ఇలా అయ్యాడనే డైలాగ్స్ కొన్ని ఉంటాయి, అవి కరెక్ట్ బాగుంటుంది. అంటే అలాంటి తండ్రి చేసిన తప్పులకి నేను ఎలా ఉన్నాననేది కొన్ని అది చెప్పా కదా మేడం. పేరెంట్స్ ని బట్టే కొంతవరకు పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పిల్లల మీద ఆ ప్రభావం 100% చూపించదు కదా మేడం. సో అదే కూడా కనిపిస్తూ ఉంటుంది మేడం. సార్ మీ ఫాదర్ వాళ్ళు రాజమౌళి గారు చేశారు కదా, కొంచెం తాగుబోతు రమేష్ గారి కొన్ని వేరియేషన్స్ ఇందులో కూడా మాకు కనిపించేసారు. ఉంటాయండి, కానీ ఈ మూవీతో ఆయనకి వేరే రోల్స్ కూడా పడతాయి. ఎందుకంటే కంప్లీట్ తాగుబోతు క్యారెక్టర్ కాదు, ఫుల్ ఆయన చాలా మంది షేడ్ కూడా చూస్తారు మేడం. ఆయన కొత్త షేడ్ చూస్తారు. ఆయనే ఈ మూవీ నిజంగా పెద్ద అసెట్ అని చెప్పుకోవాలి మేడం. మాకు ఈ మూవీకి ఆయన నిజంగా చాలా వండర్ఫుల్ యాక్టింగ్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. ఈ మూవీకి నిజంగా మాకు ఆయన క్యారెక్టర్
ప్రాణం వస్తుంది మేడం నిజంగా. ఒక ఆర్టిస్ట్ ని డిఫరెంట్ రోల్స్ లో చూపించాలంటే అది డైరెక్టర్ తోనే సాధ్యమవుతుంది సార్. అలా ఎలా చూపించాలి అన్నా కూడా మీ వల్లే అవుతుంది. సో చాలా బాగా చూపించారు ఆయనను కూడా. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కూడా అనిపిస్తుంది సార్. ఇది గొడవలు ప్లస్ రాజకీయము క్యాస్ట్ రిలేటెడ్ ఏమన్నా మూవీలో ఉండబోతుందా సార్? అంటే అంత డీప్గా ఏమి ఉండదు మేడం. పాత మూవీలో లవ్ స్టోరీస్లో క్యాస్ట్ మీద బేస్ చేసుకొని తీసినంత అయితే ఉండదు కానీ మేడం, చిన్న పాయింట్లు ఉంటాయి మేడం అక్కడక్కడ. అది కూడా టచ్ అవుతుంది. అంటే మానవ జీవితంలో మనకు అన్ని కోణాలు టచ్ అవుతుంటాయి. మన సంబంధం లేకపోయినా క్యాస్ట్ ఎక్కడో ఒకసారి అంటుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా తప్ప అక్కడ మెయిన్ రీజన్ క్యాస్ట్ కూడా చూసే పరిస్థితులు సంవత్సరాలు వెళ్ళినా కూడా అదే అలాగే పరిస్థితి లేదు మేడం. మన భారతదేశంలో ఇది ఎప్పటికీ పోయేలాగా లేదు. ఇది ఒక అంటు రోగం. ఇది కరోనాను వదిలించుకున్నాము, ఎయిడ్స్ కూడా పోయే పరిస్థితి ఉంది, క్యాన్సర్ కూడా పోతుంది. కానీ ఈ క్యాస్ట్ అనేది మాత్రం పోదు మేడం, భారతదేశంలోకి పోదు. అది ఇప్పుడు ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఎడ్యుకేషన్ పెరిగినా అది కూడా ఎక్కువ అవుతుంది. అక్కడ మనం ఎంత డెవలప్ అవుతున్నాం, బాగా మనం టెక్నాలజీ పరంగా అనుకుంటున్నాం కదా, దీని పరంగా ఇందులో మాత్రం బాగా ఇంకా డెవలప్ అవుతున్నాడు మనం. సో ఈ మూవీ కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా, సో మరి యూత్ ని అట్రాక్ట్ చేసే సీన్స్ ఏమైనా ఉంటాయి సార్? 100% అండి, 100% యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా పేరెంట్స్కి కనెక్ట్ అవుద్ది, పిల్లలకి కనెక్ట్ అవుద్ది. ఇక్కడ ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి మూవీలో ఉండదండి. ఎవరికి వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు సినిమా చూడొచ్చు. చూసిన తర్వాత ఎవరికి ఏం కావాలో అందరికీ దొరుకుద్ది సినిమాలో. హ్యాపీగా ఒక మంచి మూవీ చూసామని సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్తారు మేడం. కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు మా సినిమానని నేను 100% నమ్ముతున్నాను మేడం. చాలా కాన్ఫిడెంట్ చాలా మేడం, చాలా అవును మేడం. అంటే ఇక్కడ ఏంటంటే మేడం, నా నమ్మకం, మేము ఒక మంచి మూవీ తీసాం 100%. నేను అప్పటికప్పుడు అనుకోని కథ రాసి ఏదో సినిమా తీసేద్దాం అని చెప్పేసి ఏదో డబ్బులు ఉన్నాయి కదా తీసేద్దామని అలాగే లేదు మేడం. యాక్చువల్గా మూవీ తీసేటప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు మొదలు పెట్టేటప్పటికి. కానీ సినిమా తీయాలనే కళ ఇది మాత్రం ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది అలాగా. సరే ఒకళ్ళిద్దరు ఏదో సపోర్ట్ తీద్దాం అనుకున్నాము. స్టోరీని నేను చాలా డెవలప్ చేసుకున్నాను. ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఈ స్టోరీకి మార్పులు చేర్పులు కత్తిగా నూరుని కొద్ది షార్ప్ అవుతూ ఉంటుంది కదా మేడం, అట్లా స్టోరీని రెడీ చేసి పెట్టుకున్నాను. సో నాకు సపోర్ట్ చేస్తానన్న వాళ్ళు ఫస్ట్ పూజా కార్యక్రమం అయిపోయి ఫస్ట్ క్లాప్ అయిపోయేటప్పటికి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి నాకు ఇది ఇంట్రెస్ట్ ప్లస్ పేపర్లో అన్నింటిలో వచ్చి అందరికి తెలియజేసాం, అంతా చేసాం. ఆర్టిస్టులకి అడ్వాన్స్లు ఇచ్చాను, కొంతమందికి హోటల్స్ బుక్ చేశారు, రూమ్స్ అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నా. ఇక నేను ఆగిపోతే విలువ కూడా ఉండదు, నేను ఇక మళ్ళీ చేయలేను లైఫ్లో, ఏదో విధంగా దీన్ని పూర్తి చేయాలి, నేను వదలకూడదు అనుకొని మొదలుపెట్టా మేడం. ఏదైనా నేను అనుకున్న టైంకి మొదలు పెట్టేశా, చేతిలో డబ్బులు లేకపోయినా కూడా. మొదలుపెట్టి ఆ క్రమంలో తీసుకుంటే వెళ్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. నిజం చెప్పాలంటే నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు మేడం. డబ్బులు రెమ్యునరేషన్ అలా ఏం ఇవ్వాలి చెప్తున్నా ఇవాళ. అయినప్పటికీ కూడా మాకు ఎక్విప్మెంట్ పరంగా యూనిట్, లైటింగ్, కెమెరాస్ ఇవన్నీ పెద్దగానే ప్రాపర్గానే వాడాం. సో ఈ ఖర్చు ఇవన్నీ మాకు బాగా అయినాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు మీరేనా సార్? నేనే మేడం, డైరెక్టర్, ప్రొడ్యూసర్, అన్ని కథ రైటింగ్స్ అన్నీ నాయే మేడం. ప్రతి అన్నీ నేనే చేశాను. ప్లస్ అలాగే సినిమాకి అన్ని పనులు మాయే, మాకు ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ అది ఇది చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక అలాగే కష్టపడుకుంటూ చేసుకుంటూ వచ్చాము. ఇక ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి తిరిగేటప్పుడు షూటింగ్ అప్పుడు కొంత డబ్బులు చేతిలో లేకపోయినా ఊర్లో కొంచెం విలువ ఉంది కాబట్టి అక్కడ అడిగితే అక్కడ డబ్బులు దొరికాయి. షూట్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. షూట్ అయిపోయింది కదా, సినిమా అయిపోయిందిలే అన్నట్టుగా ఉంది మాకు. కానీ నిజంగా అక్కడ మొదలైంది మాకు, నిజమైన సినిమా మాకు అక్కడ మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి మొదలు స్టార్ట్ అయింది. ఇంకా కష్టాలు ఇక చెప్పుకోవడానికి కాదులేండి. యాక్చువల్గా వీళ్ళందరికీ తెలుసు, నాకు ఒక 2 కార్లు ఉండేవి షూటింగ్ అప్పుడు. నా సొంత కార్లే 2 కార్లు ఉండేవి. 2 కార్లు అమ్మేశాను, నేను తిరిగే బుల్లెట్ అమ్మేశాను. బస్సు ఎక్కడం తెలియదు, నేను ఇప్పుడు బస్సులో తిరుగుతున్నా. ఈ సినిమా ప్రభావం అనమాట. సో ఈ హైదరాబాద్లో వచ్చి నేను మేడం ముఖ్యంగా యువతకే ఈ సినిమా ఫీల్డ్ మీద పిచ్చితో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. సినిమా అనేది ప్యాషన్ చాలామందికి ఉంటుంది. మనం సినిమా తీయాలి, లేదంటే యాక్టర్గా ఎదగాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఇది చిన్న విషయం కాదు మేడం. ఇది ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయరు. ఒకళ్ళు చేస్తారని, ఒకళ్ళు చూస్తారని, మనం బాగా అద్భుతమైన సినిమా తీసాము, మనకి ఎక్కడికో వెళ్ళిపోద్ది, మనకు ఎవరో సపోర్ట్ చేస్తారు మన సినిమా తీసంటే అది ఉట్టిదే మేడం. ఎవరో ఏం చేయరు. 100% మనం కష్టపడి దీన్ని థియేటర్లో తీసుకెళ్ళగలిగితే, మన సినిమాలో దమ్ము ఉంటే, స్టోరీ బాగుంటే ఆడియన్సే దీన్ని తీసుకెళ్ళాలి తప్ప ఇక ఎవరో సపోర్ట్ చేయరండి. వెనక నుంచి ఎవరో సపోర్ట్ చేయరు. నేను కూడా అనుకున్నా, మనం ఒక మంచి సినిమా తీసాం కదా, మన సినిమాని ఎవరు చూసినా కూడా
కళ్ళకద్దుకొని తీసుకుంటారు మాది అంటే అసలు చూసే పరిస్థితి లేని మేడం. ఎక్కడికి వెళ్ళినా కూడా మా సార్ మేము ఒక మంచి సినిమా తీసాం సార్, కనీసం మమ్మల్ని సార్ని కల్పించి మా సినిమా చూసి ఏర్పాటు చేయండి, బాగుంటే మాట్లాడదాం దాని గురించి అయిదనంటే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా మాకు దొరికేది కాదు. ఒకవేళ ఎవరి ద్వారా రికమెండ్ చెప్పించుకొని ఉంటే మీరు పలానా చోటకి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను కలవండి అమ్మా అంటే మా హీరో నేను వాళ్ళతో ఫోటోలు కూడా దిగేసి అక్కడికి వెళ్తే గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపేసి ఓటీపీ చెప్పండి అన్నాడు. ఓటీపీ మాకెవరు ఇచ్చారు, ఓటీపీ మాకేం తెలియదు. పలానా సార్ అంటే సార్ మరి సార్ కాల్ చేయండి, ఆ సార్ నెంబర్ ఉండదు, ఉండి చేసినా కూడా లిఫ్ట్ చేయరు, రెస్పాండ్ అవ్వరు. అట్లా గేట్ దగ్గర గంటలు వెయిట్ చేసి నాకు వచ్చేవాళ్ళం. అసలు అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక తపన మిమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చింది సార్. అలాగే ఇన్ని స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయడానికి అదే కారణం అనుకుంటా, మెయిన్ రీజన్ డైరెక్షన్. అసలు కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మీలాగే కష్టపడతారేమో. ప్లస్ ఒక యాక్టర్ అవ్వాలన్నా కూడా కృష్ణానగర్లో చూస్తుంటాం సార్, చాలా మంది యాక్టర్ అవ్వాలని తిండి నిద్ర లేకుండా వచ్చి అక్కడే స్టే చేసి ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇవన్నీ చూస్తుంటాము. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు, ముందుకెళ్తారు అని అనుకుంటున్నాను. అలాంటి ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇది కొన్ని వందల మందిలో ఒకళ్ళకి అట్లా లాటరీలా తగులుతుంది కానీ మేడం, కొన్ని ఈ వందల సంఖ్యలో మిగతా 9 లైఫ్ స్పాయిల్ చేసుకొని వేరే పని ఏమి చేయలేక ఊర్లోకి వెళ్ళి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మేడం, నేను చూసినంత వరకు విలేజ్ నుంచి మనం ఇక్కడ ఏదో సాధించాలని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉంటారు, ఉండి తిరుగుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మరి భగవంతుడు అట్లా చేస్తాడేమో తెలియదు, తిరగంగా ఎక్కడో చోట ఒక చిన్న దాంట్లో ఒక చిన్నది దొరుకుద్ది. ఈ చిన్నది దొరికినప్పుడు ఇది చేసిన తర్వాత వీళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఊహించేసుకొని మాకు ఇంకా ముందు మంచి ఫ్యూచర్ ఉందని ఒక నమ్మకం పెట్టేసుకుంటారు. అక్కడ నుంచి ఏం ఉండవు, ఎవరో పట్టించుకోరు, వీళ్ళు ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళలేరు, ఇక్కడ ఏం దొరకదు. నెలలో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, వేరే ఉద్యోగం ఉండదు, ఏముండదు. లైఫ్ స్పాయిల్ చేసుకునే కుర్రోళ్ళని కొన్ని వందల మందిని ఇక్కడ చూస్తున్నాం మేడం. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మన హీరో కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో చేశాడు, ఇంతకుముందు చాలా చేశాడు. కానీ మనకు ఒక బ్రేక్ మంచిది రావాలని వెయిట్ చేసుకుంటా ఇంకా వేరే చేయలేక ఆయన 90,000 రూపాయల శాలరీ జాబ్ కూడా వదిలేసుకొని వీటిలోకి వచ్చి కొన్ని చేసి ఆ తర్వాత అవకాశాలు లేక కూర్చొని వెయిట్ చేసుకుంటా నేను ఒక మంచి సక్సెస్తో ఒంగోలు దగ్గర ఊరు మేడం, ఊర్లోకి ఒక మంచి సక్సెస్తో వెళ్ళాను, నేను సాధించానని చెప్పుకుందామంటే ఏం తగలట్లా, ఏం ఉండట్లా, అవకాశాలు దొరకవు. ఊర్లోకి వెళ్ళి నేను ఇది చేస్తున్నాను గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఆయనే కాదండి, చాలామంది ఇలాగే ఉన్నారు మేడం పరిస్థితి. ఇప్పుడు ఆయన అంటే ఈ సినిమా తీసాం, ఒక మంచి సినిమా తీసాము అని గర్వంగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఆయన దొరికింది. కానీ ఎన్ని సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత అది దొరుకుతుందని కూడా గ్యారంటీ లేదు కదా మేడం, అందరికీ దొరుకుతుంది గ్యారంటీ లేదు కదా. అందుకే నేను ఏమంటానంటే యువతకేళ్ళందరికీ కూడా వీటి మీద ఆశలు ఎక్కువ పెట్టేసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. నాలాంటి చిన్న డైరెక్టర్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే మేడం, మన సినిమా తీసేదో సాధిస్తాం ఎక్కడికో వెళ్ళిపోతామని ఆశలు పెట్టుకొని లైఫ్ని అంతకాలం నెట్టేసి పిల్లల్ని ఫ్యామిలీని నెట్టేసి దీంట్లోకి వచ్చి మనం సాధించేది ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ మేబీ ఆడియన్స్ నన్ను ఆదరించి నా సినిమా మంచి హిట్ అయితే నాకేమైనా మంచి ఫ్యూచర్ ఉంటుందేమో, అది తెలియదు మేడం. కాలగమనంలో ఎటు తీసుకెళ్తాడో దేవుడు తెలియదు. కానీ కాలగమనంలో కథ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అదే నమ్మకం మేడం, అదే మేడం, బలమైన నమ్మకం అది ఉంది. సో ఆ నమ్మకం ఒక్కటే ఉంది మేడం. కానీ ఎవరు సపోర్ట్ చేయరు, దీనివల్ల ఫ్యామిలీని వాటిని అందరూ డిస్టర్బ్ చేసుకోవటం, ఇబ్బందులు పాలవటం తప్ప ఏముండదు అనిపించింది. మరి మేమైతే ఒక మంచి సినిమా తీసాం, ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తే మళ్ళీ లైఫ్లో కొంచెం స్టాండ్ అవడానికి ఉంటుంది మేడం, ఇంకేదైనా చేయడానికి ఉంటుంది. లేదంటే మేము ఇంతటితోటే ఆగిపోయే పరిస్థితి, ఎందుకంటే ఫైనాన్షియల్గా కానీ వెనకాల సపోర్ట్ కానీ మాకు ఎవరు లేరు, చాలా చిన్న వ్యక్తులు. అసలు ఇట్లా డైరెక్టర్ అవ్వాలి, ఖచ్చితంగా సినిమా తీయాలని ఇంత మీకు ఎందుకు సార్? ఎవరి ఇన్స్పిరేషన్ వల్ల మీరు ఈ ఫీల్డ్? ఇన్స్పిరేషన్ నాకు ఎవరో కాదు మేడం, స్కూల్ డేస్ నుంచి కూడా నాకు కథలు రాయడం, స్కూల్ ఫోక్ నాటకాలు అవి చేస్తూ ఉంటాం కదా మేడం, అవి చేయడం నాకు స్కూల్ నుంచి కూడా అలవాటు ఉంది. నేను స్కూల్లో చదివేటప్పుడే మీకు అప్పట్లో మన పేపర్లో వీటిల్లో స్వాతి బుక్లో ఇట్లా ఈ శీర్షిక మీద అని ఒక ఇది కూడా వస్తూ ఉండేది, మీకు అప్పుడు తెలుసో లేదా మరి, మీరు చిన్నోళ్ళగా ఉన్నారు కాబట్టి. సో దానికి కూడా నేను కవితలు రాసి పంపిస్తే నా ఈ దాంట్లో ప్రింట్ అవి వచ్చాయి, అవి చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. సో అట్లా తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీసాం మేడం. నాటకాలు వేసేవాళ్ళం మా ఊర్లో, మేము సినిమా సెట్టింగులతో నాటకాలు వేసేవాళ్ళం. ఎన్ని నాటకాలు వేసినా ప్రతి నాటకంలో నేను హీరోగా చేసేవాడిని. సినీ సెట్టింగులతో పెట్టి నాటకాలు వేసాం. విలేజ్లో ఇదివరకే నాటకాలే కదా మేడం ఉండేది, అది చేసేవాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీసా, వాటికి మంచి అవార్డులు తీసుకున్నా. మనం చేయగలం, ఒక మంచి స్టోరీతో మనం ముందుకెళ్ళి ఇది సినిమా రూపంలో తీసుకెళ్ళాలి అని. నేను కమర్షియల్గా డబ్బులు సంపాదించాలనో ఇంకేదో చేయాలని కాదు కానీ మేడం, ఒక మంచి సినిమా మనం తీయాలి, ప్రజల్లోకి ఇట్లా తీసుకెళ్ళాలి అనే ఒక కోరిక మేడం.
ఆ కోరిక అయితే సినిమా అయితే తీసాము. దీన్ని ప్రజలు ఎక్కడి వరకు తీసుకెళ్తారనేది ఖచ్చితంగా ఆడియన్స్ కి కంటెంట్ నచ్చితే ముందుకైతే ఖచ్చితంగా తీసుకెళ్తారు సార్. కంటెంట్ ఇస్ ద మెయిన్ కింగ్ ఇండస్ట్రీలో. 100% మేము అది నమ్మామండి. ఖచ్చితంగా ముందుకెళ్తుంది. హీరో గారు మీరేంటి 90,000 శాలరీ వదిలేసి మీరు అవన్నీ వదిలేసుకొని వచ్చారంట, అసలు ఏంటి సార్ మీ స్టోరీ ఏంటి ఒకసారి చెప్పండి మాకు. స్టోరీ అనేది ప్యాషన్ అంతే. ప్యాషన్ అంటారా? సో ప్యాషన్ కోసం మనం కిరణ్ అబ్బవరం గారు కూడా ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఒక మంచి రేంజ్ లో ఉన్నారు. సో అందరు సక్సెస్ అవుతారని లేదు, అందరు సక్సెస్ అవ్వరని కూడా లేదు. ఎవరికి ఎలా ఉంటుందనేది చెప్పలేము. అంటే యాక్చువల్గా నేను అనుకున్నది ఇండస్ట్రీకి రావాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. ఇప్పుడు కాదు, నాకు కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి అనుకున్నాను. అయితే తర్వాత రోజులు జాబ్ అనుకున్న తర్వాత కూడా ముందు నేను ఏదో ఒకటి చేయాలి కదా అన్న ఆలోచనతో చేసుకుంటూ ఉన్నాను. అవకాశాలు తిరుగుతున్న టైంలో చిన్న చిన్న అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న పెద్ద అవకాశాలు రావాలంటే వాళ్ళు 15 days 20 days డేట్స్ అడుగుతున్నారు. ఆ డేట్స్ టైంలో నేను జాబ్ చేస్తున్న దగ్గర నా దగ్గర 300 members స్టాఫ్ ఉండేవాళ్ళు కింద. నేను ఒక 1 week లీవ్ పెట్టానంటే ఆ వర్క్ లేదు, నా వల్ల కంపెనీకి లాస్. అది నాకు నచ్చలేదు. అంటే ఎవరేదంటే నేను తీసుకోలేనండి యాక్చువల్గా. అంటే ఒకరి దగ్గర అనిపించుకోకూడదు, నేను ఏ వర్క్ అని చేస్తాను. యాక్చువల్గా మా అమ్మ నాన్న అన్నారు, నేను వాళ్ళ దగ్గర కూడా నేను ఇప్పటికీ మా అమ్మ నన్ను చేయి చాపేమని అడగాలి, నాకు సిగ్గు, చాలా మొహమాటం ఎక్కువ నాకు. అలానే ఎవరైనా ఒక మాట నేను తీసుకోలేను. అందువల్ల ప్రతి వర్క్ నేను తీసుకున్నాను. అలాంటప్పుడు అనిపించింది నేను ఇప్పుడు వీటికి వెళ్ళిపోతే నాకు స్టాఫ్ నా వల్ల నష్టం, ఎందుకు వాళ్ళతో అనిపించుకోవాలి అనేసి నేను 2018 ఎండింగ్ 19 స్టార్టింగ్లోనూ మొత్తం అప్పటికి సినిమాలు చేస్తున్నాను, చిన్న రోల్స్ అని చేసుకున్నా, థియేటర్ మూవీస్ చేస్తూనే ఉన్నాను. ఆ టైంలో రిజైన్ చేస్తే నాకున్న సర్కిల్తో మంచి క్యారెక్టర్ వచ్చింది హీరోగా. హారర్ మూవీ 19 ఎండింగ్ స్టార్ట్ చేసాము, ఏప్రిల్ 20కి స్టార్ట్ చేసాము. కరోనాతో మొత్తం మళ్ళీ కింద పడిపోయాం. అంటే స్ట్రగుల్స్ చాలా మందిని అతలాకుతలం చేసింది సార్. అవునవును. అంటే ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి రాలేమండి. వన్స్ మనం ఒకసారి కెమెరా ముందు కనిపించామంటే ఇంకా మన వల్ల కాదు వెనక్కి రావటం. అదే మీ ఇద్దరు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? చాలా మంది యూత్ కి కావాల్సింది అదే. సైలెంట్గా వింటున్నా అంటే ఇలానే మీరు లేదు. మూవీలో యాక్చువల్గా చాలామంది చెప్పారు, కొంతమంది నేను బాగా చేశాను, కొంతమంది తను బాగా చేశానని. అది మేము మూవీ చూసాం కాబట్టి మేమిద్దరం మంచిగా సెట్లో ఒక పాజిటివ్గా ఉన్నాం కాబట్టి ఇద్దరం బాగా చేయగలిగాం. తను ఇచ్చిన సపోర్టు ఏంటంటే, ఇప్పుడు ఒక లీడ్గా చేస్తున్నప్పుడు నా పక్కన తను చేయాలి. నాకు తను కంఫర్ట్గా లేదనుకో, నేను క్యారెక్టర్ నేను చేసే ఫీల్ కూడా నాకు రాదు. ఇప్పుడు చాలామంది మంచిగా వచ్చిందన్నందుకు తన సపోర్ట్ ఉంటాం వాళ్ళే, మంచిగా ఇద్దరం బాగుంటాం అంటే సెట్లో చాలా బాగుంటాం. ఇంకోటి ఈయన కూడా సినిమాలో హీరోయిన్ బాబాయ్ క్యారెక్టర్ చేశారు. అవును సార్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అండ్ మీది కూడా ఫస్ట్ డెబ్యూ మూవీనా సార్ ఇది? ఇంతకుముందు ఏమైనా చేశాను? అయితే ఒక చిన్న మూవీ రిలీజ్ అయింది, ఇది రెండో మూవీ. అయితే నేను అజయ్ ఘోష్ గారితో కూడా నెక్స్ట్ మూవీ ఉంది నాది. ఓకే. అయితే నేను యూట్యూబర్ని. అయితే మాకు సుధాకర్ మా డైరెక్టర్ మాకు టిక్టాక్ అప్పుడు ఫ్రెండ్ అనమాట. అయితే ఫ్రెండ్ నుంచి ఇక అప్పుడు షార్ట్ ఫిలిం చేయటం అలాగా. అంటే నేను మామూలుగా నాది ఐడియా తిరు నేచురల్ కామెడీ స్టార్ అనమాట. అంటే కామెడీ వీడియోస్ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. అలాంటిది ఈ మూవీలో నాకు ఒక ఎమోషనల్ క్యారెక్టర్ అనమాట. డిఫరెంట్ హీరోయిన్ బాబాయ్ క్యారెక్టర్ చేయించాడు. అంటే మా డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే మాకు తెలిసిన సుధాకర్ వేరు. ఆయన ఒక ఎవరికి ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఎవడన్నా ఇబ్బందుల్లో ఉన్నాడన్నా ముందుకు వచ్చే టైప్ ఆఫ్ లో ఉండేవాడు అప్పుడు. ఈ మూవీ మొదలుపెట్టిన తర్వాత చూస్తూనే ఉంటాం కదా మనం, దరిద్రానికి మా ఏరియాలో పెట్టాడు ఆయన కారు వరదలు వచ్చినప్పుడు. అట్లా కారు కూడా పాడైపోయింది, 2 కార్లు అమ్మేసుకోవటం. నిజంగా చెప్పాలంటే నేనేదో మూవీస్లో చేస్తాం, ఒక 7 movies దా చేశాను, ఏదో మన క్యారెక్టర్ చేస్తాం వచ్చేస్తాం. కానీ నేను ఆయన ఈ మూవీలో మాత్రం దగ్గర నుండి చూస్తున్నాను. ఒక 1 year నుంచి అయితే మేము ఇద్దరం కలిసే ఉంటున్నాం. ఇప్పుడు కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుస్తుంది ఈయన ఎంత ఘోరంగా ఉంటుందో. అంటే సినిమా తీయడం ఎంత ఏముందో, ఎవరైనా తీయొచ్చు సినిమా. 2 నెలల సినిమా తీసాడు అయిపోయింది, కానీ దాన్ని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదని ఇప్పుడే నాకు అర్థమైంది. చాలా ఆయన చూస్తుంటే అర్థమైంది. నిజంగా గోల్డ్ ఇప్పుడు మొన్న మధ్య గోల్డ్ ఎంత రేట్ ఉందో మీకు తెలుసు కదా. ఆయన అమ్మేసుకున్న గోల్డ్ ఉంటే ఇప్పుడు ఒక 30 లక్షలు, ఇప్పుడు 30-40 లక్షలు వచ్చాయి ఆయనకి. అంటే ఆ సినిమా కోసం చేసి చెప్తున్నాను. కార్లు పోయినాయి, ఫ్యామిలీని చాలా వరకు వెనక్కి తీసుకెళ్ళిపోయినట్టే కదా. మరి మనం ఒక రేంజ్ లో ఉన్న ఫ్యామిలీని
కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినట్టే మనం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఈ సినిమా మాత్రం చాలా చాలా సూపర్ హిట్ అయ్యింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తున్నాం, మనం వెళ్తాం థియేటర్కి. నేను ముందు సినిమా చూసిన తర్వాతే మా ఫ్యామిలీలో మా అమ్మాయిని కానీ మా ఆవిడని కానీ తీసుకెళ్ళాలనుకుంటాను ముందు చూస్తేనే. ఎందుకంటే సీన్ అసలు టీవీలో చూస్తుంటేనే పిల్లలు ఎటు తిరిగి నుంచోవాలో మనం ఎటు తిరిగి నుంచోవాలో తెలియని పరిస్థితి సీన్లు వస్తున్నాయి. కానీ మా సినిమా, మా వీడియోస్ మేము ఒక 10,000 వీడియోస్ చేసి ఉంటాం. మా వీడియోస్లో ఏ విధంగా వల్గారిటీ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల నుంచి అందరూ చూస్తారో, ఈ మూవీ కూడా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీగా చూసి వెళ్తారు. నిజంగా ఈ మూవీకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఖర్చీపులు కావాల్సిందే కంపల్సరీగా. ఆ ఖర్చీపులు కూడా మొత్తం తడిసిపోయాక బయటకు వస్తారు. మూవీలో సెకండ్ హాఫ్ అసలు చెప్పలేము, అంత ఆ రేంజ్లో ఉంటుంది. క్లైమాక్స్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది మూవీ. ఈ టైప్ ఆఫ్ మూవీ, ఇంత మంచి మూవీ చూసామన్న ఫీల్ కొన్నాళ్ళ పాటు వాళ్ళ మైండ్లో మాత్రం అలాగే ఉంటుంది. అంటే చాలా మూవీస్ అంటే ఏంటి సార్, పల్లెటూరు బ్యాక్డ్రాప్ లో తీసిన మూవీస్ లైక్ బలగం చూసుకున్నాం కదా, సో కంప్లీట్ ఎమోషన్స్. నేను ఇది మాత్రం చెప్తాను మేడం, ఎక్కడ చెప్పినా నేనే చెప్తాను. బలగం మూవీ తెలంగాణలో ఎంత ఇదైందో, మన ఇది కంపల్సరీగా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ గారిని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కంపల్సరీగా పిలిచి సత్కరిస్తారు. అది మాత్రం పక్కాగా చెప్పగలను. అంత బాగుంటుంది. అంత కుటుంబం ఎమోషనల్ కానీ, పిల్లల్ని ఎలా పెంచాలి, మనం ఎలా ఉండాలి, మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి, ప్రతిదీ ఉంది మేడం ఈ మూవీలో. ప్రతిదీ ఉంది, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడాలి ఈ మూవీ. ఖచ్చితంగా సార్. అసలు మీరు చెప్తుంటే థియేటర్కి వెళ్ళాలన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి వచ్చేలా ఉంది. అలాగే ఎమోషనల్గా ఎవరైనా అంటే ఎథిక్స్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ని మీరు సినిమాలో చూపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది మాకు. సో చూసారు కదా గైస్, ఏప్రిల్ 17th అయితే మూవీ థియేటర్లో రాబోతుంది అనమాట. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, సినిమాని చూడండి. కొత్త సినిమానా పాత సినిమానా అని కాదు, అలాగే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, చిన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాని మన ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.